లేని సినిమా ఇది, కమర్షియల్ మసాలా లేని సినిమా ఇది, వెకిలి చేష్టలు లేని సినిమా ఇది, ఎటకారం డైలాగు లేని సినిమా ఇది, నిజాయితీ ఉన్న సినిమా ఇది, లైఫ్కి అతి దగ్గరగా ఉన్న సినిమా ఇది. నిజంగా ఆ హీరో క్యారెక్టర్ అంటే క్యారెక్టర్స్ నిజంగా చూస్తాం. ఆ కుర్రాన్ని వాడికి ఏ పని చేయాలని ఉండదు, తండ్రి ఒకటి చదివిస్తాడు, వీడి మైండ్లో ఒకటి ఉంటుంది, ఈజీగా కూర్చొని ఫ్రెండ్స్తో కూర్చొని ఏది బాగా డబ్బులు కావాలరా అంటే డబ్బు కావాలి, అరే పెళ్లి చేసుకుంటే ₹1,00,00,000 ఇస్తారా, అది ఫిక్స్డ్ డిపాజిట్, ఓహో కరెక్ట్గా బాగుంది, ఇది ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ పడితే నెలకు 1,00,000 వస్తాయి, హాయిగా ఉండొచ్చు. ఇలాంటి మనస్తత్వంతో ఉన్న ఈ కుర్రాళ్ళు ఇవాళ జనరేషన్ చాలామంది ఉన్నారు. సో ఈజీ మనీ, పెళ్లి చేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి, పెళ్లి చేసుకుంటే ముందు మామగారు పొజిషన్ ఏంటి, ఒక్కతే కూతురా ముగ్గురు కూతుర్లా, ఒక్కతే అయితే బెనిఫిట్, కొడుకులు ఉన్నారా లేదా, కొడుకులు ఉంటే డేంజరు, ఇలాంటి లెక్కలు వేసుకునే యూత్ చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఆడపిల్లల్లో కూడా అంతేనండి, వీడి ఫ్లాట్ ఉందా, వీడికి కారు ఉందా, వీడు ఒక్కడైనా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, లేకపోతే మనకెందుకు మనకే మిగులుతుంది, ఇలాంటి లెక్కలు ఇవాళ జనరేషన్లో వచ్చేసాయి. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఇంత ఫ్యాక్ట్ని పచ్చిగా తీశాడు డైరెక్టర్. ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి క్యారెక్టర్స్. పేరెంట్స్, ఫాదర్ అండ్ మదర్ అక్కడ కానీ ఇక్కడ కానీ మీకు ఎక్కడ నెగిటివ్ అనిపించదు ఆ ఫాదర్లో. ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ ఈజ్ రైట్. ఆడపిల్ల ఎక్కడో ఆస్ట్రేలియా పోతానంటే ఎట్లా, నిజమే మగపిల్లాడు కనుక పుడితే వాడు ఏదో ఇంజనీర్ అవుతాడు, ఏదో డాక్టర్ అవుతాడు, సంపాదిస్తాడు, మళ్ళీ మనకు రిటర్న్స్ ఇస్తాడు అని ఊహించాడు. బట్ అమ్మాయి ఏమనుకుంటుంది, నెగిటివ్ అనుకుంటుంది ఫాదర్ని, మాకు ఎప్పుడు పడదు అనుకుంటుంది. బట్ దీస్ ఆర్ ఆల్ రియల్ క్యారెక్టర్స్. ప్రతి ఇంట్లో ప్రతి అమ్మాయికి, ప్రతి ఫాదర్కి, ప్రతి అబ్బాయికి, ప్రతి ఫాదర్కి ఎక్కడో ఒక చోటి క్లాష్ ఉంటుంది. తండ్రి వాడు ఏదో చేయాలి, వాళ్ళకి ముందు పెళ్లి చేసేయాలి, లేదా సెటిల్ ఎవరు పాడైపోతారు. ఇంత రియలిస్టిక్గా అంటే అతను ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళకి అందరికీ కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు సొసైటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కథలు ఎక్కడో ఆకాశం నుంచి రావు కథలు. మన ఇంటి ఎదురుగా ఉన్నవాడిది కథ, మన పక్కింటివాడిది కథ. మన ఇంటి ఎదురుగా ఒక కథ ఉంటుంది వాళ్ళకి. ప్రతి మీ జీవితాలు, ఒక్కొక్కరి జీవితాల్లోనే ఒక్కొక్క కథ ఉంటుంది. మన క్యారెక్టర్స్ మన ఇంటి పక్కనే ఉంటాయి, మన స్ట్రీట్లోనే ఉంటాయి, మన ఊళ్ళోనే ఉంటాయి. అలాంటి క్యారెక్టర్స్ పట్టుకోగలిగిన వాడే నిజమైన డైరెక్టర్, రైటర్. ఆకాశంలో కథల్ని, కొరియన్ ఫిలిమ్స్ని, ఫారెన్ ఫిలిమ్స్ని ఈ బంచి కలిపితే సినిమా తీసేసి అబ్బా అద్భుతమైన సినిమా తీసామనుకునేవాడు డైరెక్టర్ కాదు, ఈజ్ ఎ పెద్ద కాపీ మాస్టర్. క్రియేషన్ షుడ్ కమ్ ఫ్రమ్ ది సొసైటీ. క్యారెక్టర్స్ కూడా సొసైటీ నుంచి రావాలి. మాకు ఎన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. అది అలాంటి డైరెక్టర్స్ వాళ్ళు మనకు కావాలి. నిజంగా 50 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఏంటి తెలుగులో కొత్త జనరేషన్ రాదా? ఎంతసేపు తమిళ్లో గొప్ప డైరెక్టర్లు అంటున్నారు, ఇంకో చోట అంటున్నారు. అంటే మనకు ఒక జబ్బు కూడా ఉందండి. మన వాళ్ళ గొప్పతనాన్ని మనం చచ్చినా చెప్పమండి. నీకు అభిమాన దర్శకుడు ఎవడో అంటే ఎవడో తమిళ్లో ఉన్నవాడిని తీసుకొచ్చి మురుగుదాసో లేకపోతే ఇంకో దాసో అని చెప్తారు తప్పితే ఇక్కడ ఉన్న ఒక రాజమౌళియో లేకపోతే ఒక దాసనారాయణరావో, ఒక రాఘవేంద్రరావో, ఒక విశ్వనాథో చెప్పరు. లేదంటే ఎవడో హిందీ వాడు, అది కూడా కాదంటే ఎవడో ఇంగ్లీషోడు, వాడెవడో వాడికే తెలియదు, వాడి సినిమా కూడా వీడు చూసుండడు. అంటే దట్ ఈస్ ది ఇగో. ఈ అసలు ఒక్క తెలుగులోనే ఉంది భావదారిత్యం. తమిళ వాళ్ళని ఎవరన్నా అడగండి, ఇన్ని సినిమాలు తీసి ఇంత రికార్డు సృష్టించాము మేము, మా పేరు ఒక్క రోజును కూడా వాళ్ళు మెన్షన్ చేయరు. ఒక్క పత్రికలో మా బొమ్మ పడింది ఒట్టు 50 సంవత్సరాల్లో. కానీ వాళ్ళకి తీసుకొచ్చి అరవాళ్ళి మనం ఎన్ని వేస్తామో, అసలు టీవీ నింపేస్తామంతే. వాడెవరిదో పుట్టినరోజు అంటే ఆ రోజు రాత్రి మొత్తం అంతా ఉంటారు. అంటే ఇది మన తెలుగు వాళ్ళకి అక్కరే పచ్చ అని దూరం చాలా నొనగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఇలా మాకు ఎలా ఉంటుందంటే బాధ, ఏమో తెలుగులో ఎవరు లేరు డైరెక్టర్లు, ఎవరు తయారవ్వట్లేదు, మా రీమేకుల కోసం పడుతున్నారు. మన రీమేకులు వాళ్ళు, మన సినిమాలు రీమేకులు చేసుకున్న వాళ్ళు హిందీలో కానీ, తమిళంలో కానీ, కన్నడలో కానీ మన సినిమాలు చేశారు వాళ్ళు. అవుట్ ఆఫ్ 151 ఫిలిమ్స్ దగ్గర 110 పిక్చర్ల వరకు రీమేకులు అయి ఉంటాయి.
మరి వాళ్ళ మనం వాళ్ళు రీమేక్లు తెచ్చుకొని మనం చేసుకునే పరిస్థితి వచ్చింది. దానికి కారణం క్రియేటర్స్ లేరు. నిజంగా ఎందుకే ఎక్సైట్ అయ్యి మాట్లాడుతాను. నేనేమి ఎగ్జాజరేట్ చేయట్లేదు, నేను ఏమి ఎవరిని ఎగ్జాజరేట్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఒక మంచి టెక్నీషియన్ కనిపించాడు నాకు. ఎంత ముచ్చటిస్తుందంటే ది బెస్ట్ స్క్రీన్ ప్లే. ఎక్కడ స్టార్ట్ చేశాడు సినిమా? పెళ్లి చూపులకు రావడం ఏంటి, వాడేదో చొక్కా మీద ఏదో పడింది అని చెప్పి లోపలికి వెళ్ళడం ఏంటి, ఆ డోర్ లాక్ అయిపోవడం ఏంటి, వాళ్ళిద్దరు లోపల లాక్ అయిపోవడం ఏంటి, లాక్ అవడానికి 1 అవర్ పడుతుందంటే వాళ్ళిద్దరు స్టోరీలు చెప్పుకోవడం ఏంటి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వాడు సిద్ధంగా లేడు, వాడిని పెళ్లి చేసుకోవడానికి ఈ అమ్మాయి సిద్ధంగా లేదు, వీళ్ళిద్దరూ కూర్చొని 2 గంటలు గడిపారు అక్కడ. వాట్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. తీరా వచ్చేసరికి రావాల్సిన ఇల్లు ఇది కాదు, వేరే ఇల్లు. పైగా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు. ఈ అమ్మాయి బిజినెస్ చేయాలని డబ్బు కావాలి, ఆ అమ్మాయికి వీడికి పని చేయకుండా డబ్బులు కావాలి. వీళ్ళిద్దరూ కలిసి వ్యాపారం పెట్టాలి. అది జరిగి సావదు, అది జరిగి సావలా. దెర్ ఆర్ 2 గుడ్ సీన్స్ ఇన్ ద ఫిలిం. వాడు వచ్చి వాడి మీద పనికి మానలోడు అనుకున్నవాడు ఇంటికి వచ్చి మీ అమ్మాయి గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదు, ఎంతసేపు మీ గురించి ఆలోచించారు, కూతురుంటే చాలు, కొడుకుంటే చాలు, కూతురు అక్కర్లేదు అనుకున్నారు. బట్ షీఈస్ గ్రేటర్ దెన్ యువర్ సన్. నాలాంటి కొడుకుంటే నీకు తెలిసేది కొడుకంటే ఏంటో. వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్. అదే మళ్ళీ అటు వెళ్తే ఆ అమ్మాయి వచ్చి అక్కడ చెప్పి వెడుతూ ఆమె హక్ చేస్తుంది. ఈ టచ్డ్ మీ. ఇది ఊరికే ఎక్కడి నుంచో చూస్తే రాదండి, అది ఆ ఫీల్ డైరెక్టర్ మైండ్లోంచి వస్తుంది. అవే గ్రేట్ టచెస్ రియల్లీ. రమేష్ కదా, తరుణ్, రియల్లీ యూ డిడ్ ఏ మార్వెలస్ జాబ్. God bless you. The entire team, మీ మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, కెమెరామ్యాన్, సౌండ్ రికార్డిస్ట్. అమ్మా నీ పేరేం పేరు? నిలబడు. ఫస్ట్ కల్చర్ నేర్చుకోండి, మీరు సంస్కారం నేర్చుకోండి, దెన్ యాక్టింగ్. యూ డిడ్ వెరీ వెల్. చాలా బాగా చేస్తావు. భరద్వాజి చెప్పినట్టు జస్ట్ సింపుల్ గుడ్ లుకింగ్ గర్ల్గా ఉన్నావు, బట్ యాజ్ ఇట్ గ్రోస్ ఆ క్యారెక్టర్ నీకు అద్భుతమైన గ్లామర్ తీసుకొచ్చింది. వెరీ మెచ్యూర్డ్ ఆర్టిస్ట్లా చేసావు. హీరో ఆల్సో అలాగే చేశాడు. ఎంటైర్ టీమ్ హ్యాస్ వర్క్ వెల్. బట్ మై సిన్సియర్ అడ్వైస్ టు యువర్ టీమ్, మీరు ఈ సినిమా 1.5 కోటి బడ్జెట్లో చేశారు. నెక్స్ట్ పిక్చర్ 15 కోట్ల బడ్జెట్లకు వెళ్ళకండి. బీ కేర్ఫుల్. ఇక్కడే దెబ్బతిన్నారు ప్రతి వాళ్ళు. ఆ తప్పులు చేయొద్దు. సినిమాలు చేయండి, గో ఆన్ వర్కింగ్, పిక్చర్స్ చేయండి, డోంట్ డిమాండ్. ఆటోమేటిక్గా మీకు డిమాండ్ వస్తుంది, మీకే. మీరు వద్దన్నా వస్తుంది. అర్థమైందా? బికాస్ ఆఫ్టర్ సక్సెస్ మీ పక్కన కొంతమంది సెక్రటరీలు చేరుతారు. నీకెందుకమ్మా ఉండు, నేను నీకు 50 lakhs చెప్తాను, నీకు 30 lakhs, నాకు 20 lakhs అంటాడు వాడు. డోంట్ గో టు దాట్. సో ఇలాంటి టీమ్స్ కావాలి. ఇలాంటి సినిమాలు 10 సినిమాలు వస్తే మళ్ళీ తెలుగు సినిమా ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లేకపోతే జనరల్గా ఇవాళ సినిమా రిలీజ్కి ముందు రోజు రాత్రి కూడా సినిమా వేయట్లే, ఎవరికి చూపించట్లా. నిజంగా చెప్పాలంటే చాలామంది డైరెక్టర్లు వాళ్ళు తీసిన పిక్చరు సంధ్యాలోనో లేకపోతే ప్రసాద్ మల్టీప్లెక్స్లోనో ఫస్ట్ షో చూసుకున్నారు, సినిమా చూడలే వాళ్ళు. అది అట్లాంటిది ఇక్కడ 10 షోలు 15 షోలు వేసి తర్వాత విజయవాడ తీసుకెళ్ళి విజయవాడలో చూపించారంటే దట్ ఈస్ ది గట్స్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ ది ప్రొడ్యూసర్స్. అది హ్యాట్స్ ఆఫ్. తర్వాత సురేష్ బాబు, జగదీష్, యూ డిడ్ ఏ వైస్ థింగ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.